హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభుదాస్. ఈరోజు చర్చ్ రీమోడలింగ్లో డే 5 అయితే. ఈరోజు సండే వచ్చింది. ఆల్మోస్ట్ కొలాప్స్ చేశారు, డెమాలిష్ చేశారు. చూడండి చర్చ్ ఎలా ఉందో. ఈరోజు సండే సర్వీస్ జరగాలి కాబట్టి చూపిస్తాను. చూడండి, ఇదండి మ్యాక్సిమం అంతా క్లియర్ చేస్తాం. ఇక్కడ చర్చ్ జరగబోతుంది. ఇంకో 10 minutesలో చర్చ్ స్టార్ట్ అయిపోవాలి. సో ఇంకా బాక్సెస్ అవన్నీ పెట్టాలి కాబట్టి త్వరగా వెళ్ళి బాక్సెస్ అవన్నీ రెడీ చేసేద్దాం పదండి. చర్చ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. పాటలు కూడా పాడేస్తున్నారు ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడు మెసేజ్ టైం. కలిగిన ప్రతి గాయాలను కూడా కట్టేవా. దేవులో ఉండవలసిన వాడు, దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు యెరూషలేమును విడిచి దిగి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? యెరికో బాగుందట. నిజమే, మనందరికీ యెరికో అంటేనే ఇష్టం, అవునా కాదు? యెరూషలేము అంటే కాస్త కష్టం. యెరూషలేములో ఆధ్యాత్మిక గాయాలు కలుగుతాయి. అర్థమైందా? వాక్యము కొన్నిసార్లు హృదయానికి గాయము కలిగిస్తుంది. వాక్యం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బళ్ళారాధన కూడా జరుగుతుంది. ఈ రక్తమే నీతి లేని మనలను నీతిమంతులు. ఇంకా ఫైనల్గా లాస్ట్ ప్రేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సండే సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. బాగా ఎండగా ఉందని మధ్యలో ఫ్యాన్స్ అవి కూడా అరేంజ్ చేసాము. మొత్తం అంతా దేవుని కృపను బట్టి బాగా జరిగింది. ఈరోజు ఇంకా చర్చ్ వర్క్ స్టార్ట్ చేయాల్సింది ఉంది. చూసారా, అక్కడ రబ్బీష్ అన్నీ వేసాము. ఇంకా కొంచెం అమౌంట్ సెట్ అవ్వాలి. దేవుని కృపను బట్టి ఆ అమౌంట్ కూడా సెట్ అయిపోతే తొందరగా చర్చ్ వర్క్ స్టార్ట్ చేసేద్దాము. మరలా నెక్స్ట్ రీల్లో కలుద్దాం. మా చర్చ్ కోసం ప్రార్థన చేయండి, మా అందరి కోసం ప్రార్థన చేయండి. నా రీల్ కనుక మీకు నచ్చితే, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా కోసం, మా చర్చ్ కోసం ప్రార్థనలు పెట్టండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ రీల్లో కలుద్దాం. బాయ్.